హేరోదులాగా నా ఇంటిలోనే పుట్టాలి రాజరికం, హేరోదులాగా నా ఇంటి వారే కావాలి రాజు, హేరోదులాగా నా వంశంలోనే పుట్టాలి రాజుగా అన్న ఆలోచన మనలో కానీ ఉన్నదేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుడిగా పుడితే నా ఇంట్లోనే పుట్టాలి, నా ఊర్లోనే పుట్టాలి, నా దేశంలోనే పుట్టాలి అన్న అవివేకం నీకు కానీ ఉన్నదేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. హేరోదు కూడా రాజుగా పుడితే నా ఇంటిలో పుట్టాలి, రాజుగా పుడితే నా వంశంలోనే పుట్టాలి, రాజుగా పుడితే మాలాగే పరిపాలన చేయాలి, అంతేకాదు మా వంశంలోనే పుట్టాలి, మాకు బంధువయ్యో లేక మా అన్నదమ్ముడయ్యో పుట్టాలి అన్న ఆలోచన కలిగి మాకు మారుగా మరొకరు రాజుగా పుట్టాడు అన్న ఉద్దేశంతో 2 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలను అందరినీ, పసిపిల్లలను చంపేశాడు. ఎంత మూర్ఖుడు కదా. నేటి దినాలలో అనేకులు ఉన్నారు, మా మతస్థుడు కాదు ఆ దేవుడు, మా కులానికి చెందినవాడు కాదు ఆ దేవుడు, మా దేశానికి సంబంధించిన వాడు కాదు ఆ దేవుడు, మా ఇంటికి సంబంధించిన వాడు కాదు ఆ దేవుడు. ఎంత మూర్ఖత్వం అండి. సృష్టికి ఒక్కడే సృష్టికర్త, సృష్టిలో ఉన్నది ఒక్కడే దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన వాడు కూడా ఒక్కడే. ఆ ఒక్కడు యేసుక్రీస్తు.